చెప్పు రాజేష్ మౌళి. నేను అనేది ఏంటంటే ఇవన్నీ రాహుల్ గాంధీకి తెలిసినా కూడా ఏమీ అన్నాడు. ఎందుకంటే ఒక టిపికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయబడ్డది. ఒక ప్రత్యేక పరిస్థితులలో ఏమనలేని పరిస్థితి ఉంది. దట్ డస్ నాట్ మీన్ ఎల్లకాలం ఏమనడానికి కాదు బ్రదర్. ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో ఏమనలేని పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తున్నాం? ఇవ్వకపోతే వాడు బీజేపీ బీఆర్ఎస్ వచ్చిన ఇంతకంటే వరస్ట్ అవుతుంది. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకి ఏది మంచో ఆలోచించి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది, నాకు నచ్చినా నచ్చకపోయినా. వానికంటే బెటర్ కాబట్టి మద్దతు ఇస్తున్నాం. వీడిని తీసిన మళ్ళీ వాడు వచ్చింది అనుకో, ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది సామెత ఉంది కదా. సో ఏమి అన్నాడు, 100 క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అంటున్నారు. అంటే మీరు ఆపోజిషన్లో కూడా అంతే కదా, మీకు కూడా కరెక్ట్ బ్రదర్. నేను రాహుల్ గాంధీని తప్పు పడతలేను. రాహుల్ గాంధీని 1% నేను తప్పు పడతలేను. ఓకే, రాహుల్ గాంధీ ఆయన ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుండు. ఆయన ఒక డెసిషన్ మేకింగ్ అనేది కానీ, ప్రజల మధ్యలకు రావడం కానీ, ప్రజా సమస్యలను స్పందించడం కానీ, వాట్ ఎవర్ ఈ బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాలు, పప్పు అని కానీ, ఆయనకు పెట్టిన ఇబ్బందులు కానీ, సిబిఐడి కానీ, ఆయన ఇన్ని ప్రత్యేక వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టినా, ఎన్ని చేసినా, కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలని ప్రయత్నం చేసినా, నెహ్రూ గారి మీద బురద అల్లినా, ఇందిరాగాంధీ మీద బురద అల్లినా, ఆయన ఒక బ్యాలెన్స్డ్గా ప్రజా సమస్యల మీద కన్సిస్టెంట్గా పోరాడుతూనే ఉన్నాడు. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్, రాహుల్ గాంధీ. ఓకే సార్, నేను రాహుల్ గాంధీ గురించి ఇక్కడ చర్చ లేనే లేదు. ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. రాహుల్ గాంధీ వచ్చిండనే $1000 అయినా సరే పోతేవా అని నేను కలుద్దామనే ప్రయత్నం చేసిన. సో కాబట్టి ఐ అప్రిషియేట్ హిమ్. రాహుల్ గాంధీని నాకు ఆయన మీద మంచి గౌరవం ఉంది. నేను ఆయన ఇక్కడ ఈ చర్చలోకే తెస్తలేను. ఇక్కడ ఉన్న గాడిద కొడుకుల మీద మనం మాట్లాడచ్చు, మనం వీళ్ళని తోకల్ని కత్తిరియచ్చు, వీళ్ళని వీళ్ళని తెచ్చి కూర్చుని పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళని మనకు అనుకూలంగా పని చేయించుకునే ప్రయత్నం చేయొచ్చు. వీళ్ళకి పదవి అంటే బాధ్యత అయ్యా, ఆ ఎక్స్ట్రా ఇంకా తోకలు కళ్ళకి నెత్తి మీద ఎక్కినాయి కదా, అవి దింపొచ్చు అని చెప్తున్నా. మనం కొట్లాడదాం వీళ్ళతోటి. రాహుల్ గాంధీకి ఇది సంబంధం లేదు, ఇది సింపుల్. రాజేష్ బ్రదర్. కరుణ్ చెంగల, మనం కాంగ్రెస్ రావాలి అని చాలా కోరుకున్నామన్నా వచ్చాక వాళ్ళ తీరు మారిపోయారని. అందరూ మారలేదు బ్రదర్, కొందరు ఎవరైతే పేర్లు చెప్తున్నో వాళ్ళు మారేమో. మరికంటి భవాని ఆమె లీడరే కాదు నా దృష్టిలో. ఓకే, పోయింది ఆస్ట్రేలియా పోయింది, మళ్ళీ వచ్చింది. ఆమె మాట్లాడే భాష ఇటు గ్రాంధికం లేదు, అటు ఊరు భాష లేదు. ఆమె భాష కానీ, ఆమె వేషధారణ అంటే మనకు సంబంధం లేని ముచ్చట కానీ, బట్ ఆమె ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో కానీ, ఆమె చెప్తే 4 ఓట్లు ఎక్కడన్నా పడ్డాయి కానీ, ఆడ అప్పుడు టికెట్ తీసుకుంది సిద్దిపేటలో కాంగ్రెస్ రాదు, హరీష్ రావు ఆడు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిండు మొత్తం అక్కడ వ్యవస్థలను అన్నిటి అని చెప్పి కూడా ఈమె కావాలని తీసుకొని హరీష్ రావు దగ్గర 5 కోట్ల 10 కోట్ల తీసుకొని వాడికి భారీ మెజారిటీ తెప్పించి, ఇక ఆ తర్వాత ఇప్పుడు నేనే కాంగ్రెస్ కోసం ఏం చేసినా అన్నట్టుగా వీళ్ళంతా బిల్డప్ ఇస్తే మస్తు కోపం వస్తుంది. చెప్పండి, మరికంటి భవాని అనేట ఆమె కూడా లీడరా? ఆమె చెప్తే ఒక ఓటు పడుతుందా మీరు చెప్పండి? అందరు దొంగలు తయారయ్యారు. ఏం లేదు, ఎంత అయితే అంత 5 కోట్లు 10 కోట్లు 100 కోట్లు ఎంత అయితే అంత ఎవరిని దోషినంత ఆడు సంపాదించుకోవాలని ట్రై చేస్తున్నారు. దానికోసం వాళ్ళకి గుడిగని చేసుడో, లేకపోతే వాళ్ళకి నీ కులం నా కులం ఒకటే అని చెప్పుడో, మీది తినాలి మాది తినాలి అని చెప్పుడో, ఏదో ఒక లంగ కథలు ఉన్నాయి. కరెక్ట్ లేదు సిస్టమ్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, తెలంగాణలో ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు, కానీ కేవలం కాంగ్రెస్నే ప్రశ్నిస్తున్నారు. సో ఏది తెలంగాణలో, రాజేష్ మామిడిపల్లి బ్రదర్, తెలంగాణలో ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు, కానీ కేవలం కాంగ్రెస్నే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు బీజేపీని అస్సలు ఏమీ అనట్లేదు. క్రాంతి కావచ్చు, రిటర్న్ అది నువ్వు టైప్ చేసేటప్పుడు అది కరెక్ట్ పడతలేదు బ్రదర్, కొంచెం అది చూసుకో రాజేష్ బ్రదర్. సో క్రాంతి కావచ్చు, రఘు జర్నలిస్ట్ కావచ్చు, పాషం యాదగిరి కావచ్చు, వీళ్ళందరు దొంగలు బ్రదర్. ఇక్కడ రఘు జర్నలిస్ట్ అంటాడు, వాడు ఎక్స్టార్షన్ చేస్తున్నాడు. ఓకే, వాడికి ఆడికి సిద్ధాంతం లేదు. ఓకే, వాడు కూడా సేమ్ థింగ్, ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే ఆయన పాట పాడతాడు, సింపుల్. ఓకే, నాకు చెప్పిన అంటే ఎవడో చెప్తే మనం నమ్మం. దగ్గరోళ్ళు ఎవరైతే దగ్గర చూసిన వాళ్ళు ఈయన పేరుంది కదా, ఆయన పేరేంది చర్చ్ ఇట్లా డిఫరెంట్ మాట్లాడతారు కదా, ఈయన పేరేంది పాస్టర్, సో ఆయన మర్చిపోతే. సో ఆయన దగ్గర 30 లక్షలు తీసుకున్నాడంట. ఓకే,
ఈ పాస్టర్ ఏంది, అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పాస్టర్ ఆయన పేరు, ఆయన ఫేమస్ కదా, ఆయన డిఫరెంట్ మాట్లాడతారు కదా మన పాస్టర్. సో ఆయన ఈ మునూరు కాపు ఆయన. సో సో ఆయన దగ్గర ఏది యొక్క ఇక్కడ సంగారెడ్డిలో 1200 కోట్లు 1200 ఎకరాలు ఉన్నది ఈ పాస్టర్కి. ఓకే, ఆయన పేరు ఏందా పేరు నాకు సరే పోలే. సో అయితే అక్కడ ఏది అమిత్ షాకి బాగా క్లోజ్ ఈ పాస్టర్. ఓకే, సో అమిత్ షా ద్వారా ఈ రఘు జర్నలిస్ట్కి 30 లక్షలు ఇప్పించాడు. మరి రఘు జర్నలిస్ట్ ఏం చేస్తాడు, బీజేపీ ఎవరిని ఎక్కువ పైసలు ఇస్తే ఆయన పాట పాడతాడు. మళ్ళా ఏం చేస్తున్నాడు, అదే చేస్తున్నాడు. కాంగ్రెస్కి 5% ఓట్లన్నా తగ్గిదేయాలని వాడు ప్రయత్నం వాడు. సో వీళ్ళందరూ దొంగలే. ఇప్పుడు బీసీల కోసమే పుట్టిన అన్నటువంటి యొక్క వాడు ఆర్ కృష్ణయ్య బీజేపీ పాట పాడబట్టే. సో అందరు బీసీ లీడర్లు అని చెప్పుకునే గాడి కొడుకు అందరూ బీజేపీకి అమ్ముడు పోయారు. ఇక్కడ స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కావాలంటారు కానీ చట్టసభల గురించి కొట్లాడరు. చట్టసభలు కదా మెయిన్, ఎమ్మెల్యే ఎంపీలు కదా మెయిన్. ఈ సర్పంచ్ గెలితేంది పీక్తేంది, అది ఒరేదేంది, సర్పంచ్లు ఊరేసుకుంటారు యొక్క బిల్లులు రాక. సో అంటే వీళ్ళందరూ దొంగలే. నేను అదే చెప్పిన, స్టార్టింగ్లో చెప్పిన. ఈ కులం పేరు చెప్పి వాడేది కావాలనుకుంటుండే కానీ కులం మీద ప్రేమ లేదు గాడి కొడుకుని అందరు చెప్పిన. మందకృష్ణ మాదిగా మనకి ఊరికి దూరం పెట్టిన వానికి ఓటేయమంటే ఇక మనం ఏం చెప్తాం దానికి సమాధానం? వీళ్ళు చిల్లర కమ్ముడు గాడి కొడుకు. ఇప్పుడు ఈ అద్దంకి దాకర్ ఎందుకు అమ్ముడు పోతాడు? కాంగ్రెస్ లో ఉండి అప్పుడు కవిత ఫండింగ్ ఇస్తే అప్పుడు పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి. తర్వాత ఆడెక్కడనో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకొని ఆ యొక్క రఘువీర్ అకౌంట్ ఉంటుందంట ఆ పెట్రోల్ బంక్ లో, ఆ రఘువీర్ కడతాడు అని ఆయన అకౌంట్ లో ఎత్తాడంట. ఇట్లా ఊడిగం చేసిన గాడి కొడుకు పదవుల కోసం చిల్లర కోసం ఇట్లా ఊడిగం చేసే గాడి కొడుకులు మనకేడ ఆత్మగౌరవం ఉంటుంది, మనకేడ రెస్పాన్స్ ఇస్తారు, మన సమస్యల గురించి ఎప్పుడు కొట్లాడతారు ఈ గాడి కొడుకులు. చిల్లరేషాలు కలవదు, అట్లా కలవదు. కరెక్ట్ బ్రదర్. అదే వాని పేరు వస్తలేదు నాకు, కేఏ పాల్. కరెక్ట్ బ్రదర్, కరణ్ చంగల. సో ఆ కేఏ పాల్ అంటేవాడు వాని పైసలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు ఫ్రీజ్ చేసిర్రు అన్నట్టు. ఈ ఫ్రీజ్ చేసిన ఈడు బీజేపీ వచ్చినాక ఏం చేసిండంటే ఈ యొక్క ఏది వాని జనరల్గా అలౌ చేయరు ఈ విదేశం నుంచి వచ్చేటి కానీ పోయేటి కానీ. ఓన్లీ వీనికి వాటా ఇస్తా అంటేనే అది చేస్తారు అన్నట్టు. వాడిని బతిలాడుకొని అమిత్ షా దోస్తు చేసుకొని వీని ఫ్రీజ్ చేసిన ఫండ్స్ అన్ని ఒక్కొక్కటి రిలీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుండ అన్నట్టు. అందుకని ఈడు బీజేపీ పాట పాడతాడు. ప్రవీణ్ పగడాల కేసుని సిబిఐకి అప్పచెప్పమంటాడు ఈడే. అందరు దొంగలే. సో అట్లా ఆడి దోసుకున్న వాళ్ళకి ఈ రఘు జర్నలిస్ట్ ఈయనకి పైసలు ఇస్తారు. వీళ్ళందరూ దొంగలే. అదే ప్రజల మీద ప్రేమ లేని గాడిద కొడుకులే ఉన్నారు. మీ అన్ని రంగాలు అట్లే వచ్చారు. రాజకీయాలు అట్లే ఉన్నారు, ఈ కార్పొరేట్ సంస్థలు అట్లే ఉన్నాయి, తర్వాత మీడియా అట్లే ఉంది. కరప్టెడ్ ఎవ్రీథింగ్. ఇంకా మన బాధ ఏంటంటే తక్కువ దొంగనే ఎన్నుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మన శైలి ఉన్నది. సింపుల్. కరెక్ట్ బ్రదర్. రాజేష్ కేఏ పాల్, వాని పేరు నాకు రాలే. సో అది మిత్రుల శంకర్ అన్న కాపోళ్ళు అంటున్నాను. కరెక్ట్. సో అది మిత్రులారా, మాట్లాడుతూనే ఉంటా, అన్ని ప్రజా సమస్యల మీద మాట్లాడతా. ఓకే, నాకు సెల్ఫ్ అజెండా ఏమీ లేదు. నాకు పైసలు కావాలనుకుంటే నా సొంతంగా ఏదైనా వ్యాపారమో ఏదైనా ఇంకేదైనా పని చేసుకొని సంపాదించుకుంటా, కానీ ప్రజల సొమ్ము చిల్లి గవ్వ కూడా మనకు వద్దు. ఓకే, కష్టపడని దాన్ని వస్తే దాంట్లో తృప్తి ఉండదు. రెండోది, మనం జెన్యున్గా మనం బాగుపడాలి. అందరి దగ్గర పేదోడు ఉంటూనే ఉండదు తెలంగాణలో. నా దగ్గర పైసలు ఉంటే కదా నువ్వు తయారు చేసిన వస్తువు కొనుక్కుంటా, నీకు ట్యాక్సీలు కడతా. నన్ను పేదోని చేసి నాకు ఇంత దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా అని ఏం చేసుకుంటా? కానీ వాళ్ళ సిద్ధాంతం కరెక్ట్ లేదు, వాళ్ళ ఐడియాలజీ కరెక్ట్ లేదు. మనం పేదోడికి ఉంటేనే వాడు చిల్లర ఇచ్చలేదు, వానికి ఓట్లు పడతాయి, వాని ఇంట్లో పనిచే వానికి బస్ వాని కారు నడిపేటోడు, వాని యొక్క పంట పొలాలు కోసేటోడు, వాని పొలంలో కైకిలు చేసేటోడు, వానికి గుళ్ళ సేవ చేసేటోడు, వీళ్ళందరూ వీడు పేదోడికి ఉంటేనే ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ ఉండి అంచెలు ఉండి ఈ పేదోడికి ఉంటేనే మనం చెప్పినట్టు వింటారు, మన ఆధిపత్యం నడుస్తుందని ఈ గాడి కొడుకులు కావాలని పాలసీస్ చిల్లరిస్తాం కానీ అభివృద్ధి చేయం. కలవదు అట్లా. ఓకే, అభివృద్ధి నువ్వు చేస్తే రోజు రోజుకి పంచిపెట్టే కార్యక్రమాలు అవసరమే ఉండదు. నా దగ్గర పైసలు ఉన్నాక నువ్వు నీ దొడ్డు రేషన్ నేనే సన్న బియ్యం కొనుక్కొని తింటా, నీ దొడ్డు రేషన్ బియ్యం నాకెందుకు? అంటే నా చేయిలో పైసలు ఆడేటట్టు చేస్తే నువ్వు పంచిపెట్టాల్సిన అవసరం లేదు నాకు. అంటే ఏం చేయాలి? మెజారిటీ మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు సంపద అభివృద్ధికి వాడాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? మెజారిటీ 50 కొంత పంచి పెడతారు, ఇక మిగిలింది ఏదో పేరు చెప్పి దోసుకుంటారు.
అభివృద్ధికి పెద్దపీట వేయరు. అభివృద్ధికి పెద్దపీట వేసినప్పుడే ఇప్పుడు సొంతంగా ఎవరైనా వ్యాపారం పెట్టుకుంటా అంటే వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి చేస్తే వాళ్ళే 10 మందికి ఉద్యోగం ఇస్తారు. 10 మంది దగ్గర పైసలు ఆడతాయి. వాళ్ళ దగ్గర ధనవంతులు ఎక్కువ మంది తయారైతే స్టార్ట్అప్స్ వీటికి ఎంకరేజ్ చేస్తే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. లేకపోతే ఎట్లా అభివృద్ధి అవుతుంది? పంచి పెడితే ఎన్నేళ్ళైనా గట్లే ఉంటుంది. ఇక గిట్లనే ఉంటుంది. ఈ బహిరంగ సభకు ఎవరు వస్తారు? పేదోళ్ళే వస్తారు. కొంచెం చదువుకున్నాడు 4 పైసలు ఉన్నాడు ఎంతమంది వస్తున్నారు? ఈ వచ్చేటోళ్ళు పోతారని మన భయం. ఈ చిల్లరకు ఈ 2000 4000 ఇస్తే ఓట్లు వేసేటోళ్ళు వీళ్ళు ఈ పైసలు ఇచ్చిన పైసలు ఉన్నాడు పైసలు ఉన్నాడు కూడా తీసుకుంటుండే అదో దరిద్రం. కానీ బట్ స్టిల్ రిలేటివ్లీ ఓకే తక్కువ మంది తీసుకునే అవకాశం ఉంది పైసలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క అస్తిత్వం పోతుంది, వాళ్ళ ఆధిపత్యం పోతుంది, వాళ్ళ అధికార ఇది పోతుంది. కాబట్టి వాళ్ళు కావాలని వాళ్ళ పాలసీస్ కానీ వాళ్ళ విధానం కానీ ఎక్కడ కూడా మన బతుకులు మారే విధంగా చర్యలు ఉండలేవు ప్రస్తుతానికైతే. అది అదే అందుకని ఏమంటున్నా అంటే మనం కొట్లాడాలి. మనకి మార్పు కావాలంటే మనం కొట్లాడాలి. అందుకోసం నా తాపత్రయం. ఓకే కరుణ్ చెంగల.